భారతదేశంలో ఇప్పుడు ఒక ప్రధాన వార్త కోల్ షార్టేజ్. కోల్ షార్టేజ్ వస్తే మన దేశంలో ఆటోమేటిక్గా విద్యుత్ ఉత్పత్తి షార్టేజ్ వస్తుంది. దానికి ప్రధానమైన కారణం 75% భారతదేశంలో ఈరోజు కూడా మనం పవర్ని థర్మల్ పవర్ ద్వారానే జనరేట్ చేస్తాం. అంటే 70% మన విద్యుత్ ఉత్పత్తి థర్మల్ పవర్ ద్వారానే అనమాట. కోల్ షార్టేజ్ వస్తే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ ఎనర్జీ మీద పడుద్ది. ఈ దిశగా చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాయి. గుజరాత్, తమిళనాడు, కొంతవరకు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ సీఎం అయితే ఉత్తరం రాశారు కేంద్రానికి. తర్వాత రాజస్థాన్, ఇలా చాలా రాష్ట్రాలు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వచ్చి ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఇండియాలో కోల్ నిల్వలు తక్కువేమీ లేవు. దాదాపు 300 బిలియన్ మెట్రిక్ టన్స్ మన దగ్గర కోల్ నిల్వలు ఉన్నాయి, బొగ్గుగని నిల్వలు. సంవత్సరానికి 1 బిలియన్ మెట్రిక్ టన్స్ అయితే మన దేశానికి సరిపోతుంది. ఇంత నిల్వలున్నా మనం కేవలం 750 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఇండియాలో ప్రొడ్యూస్ చేసుకుంటాం. మిగతాది ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన కోల్ క్రైసిస్కి కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేజర్గా ఇక్కడ 3 పాయింట్స్ని మనం చూసుకోవచ్చు. ఒకటి, కోల్ ప్రొడక్షన్ స్టాగ్నేట్ అవటం. భారతదేశంలో కోల్ డిమాండ్ పెరుగుతున్న ప్రొడక్షన్ మాత్రం అంతే ఉంది. రెండోది, సప్లై చైన్ మిస్మేనేజ్మెంట్. మూడోది, డిమాండ్ చాలా పెరిగిపోయింది. పర్టికులర్గా ఈ మధ్య ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్లో కూడా కోల్ అవసరం బాగా పెరిగిపోయింది, డిమాండ్ బాగా పెరిగిపోయింది. కానీ కోల్ అంతకు తగ్గట్టు ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో ఈ మూడు అన్నమాట. మన దేశంలో మేజర్గా కోల్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే కోల్ ఇండియా లిమిటెడ్. దాదాపు అది మోనోపోలీ అని చెప్పొచ్చు. మోనోపోలీ అనే మాట వాడలేకపోయినా కోల్ ఇండియా లిమిటెడ్దే కంప్లీట్ పెత్తనం అని చెప్పొచ్చు అనమాట. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది 1972-73 ఈ ప్రాంతంలో నేషనలైజ్ అయింది. కుకింగ్ కోల్, నాన్ కుకింగ్ కోల్ ఇవన్నీ కలిపి కోల్ సెక్టర్ అనేది ఇండియాలో నేషనలైజ్ అయిన ఇయర్ 1972-73. ఆ టైంలో కోల్ నేషనలైజ్ చేశారనమాట. సో మనందరికీ తెలుసు కోల్ చాలా ముఖ్యమైన నేచురల్ రిసోర్స్ కాబట్టి దాన్ని నేషనలైజ్ చేయాల్సిన అవసరం అప్పుడు ఏర్పడింది, చేశారు. అయితే ఈ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది కోల్ ఓవర్ ద ఇయర్స్ బాగా స్టాగ్నేట్ అయిపోయింది. కోల్ ఇండియా లిమిటెడ్ ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ ఒకటే ప్రొడక్షన్ చేస్తుంది, కానీ డిమాండ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయిందనమాట. డిమాండ్కి సరిపడా ప్రొడక్షన్ లేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత మన డిమాండ్ సంవత్సరానికి 1 బిలియన్ మెట్రిక్ టన్స్ అయితే మన ప్రొడక్షన్ అంత మ్యాచ్ అవ్వలేదు ఎప్పుడు కూడా. దాదాపు 250 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రతి ఏడాది మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కోల్ని. దాంతో ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఇంటర్నేషనల్గా కూడా అంతర్జాతీయంగా కోల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. దాంతో మన ఇంపోర్ట్ బిల్ కూడా పెరిగిపోయిందని చెప్పొచ్చు, మన ఇంపోర్ట్ కాస్ట్ కూడా పెరిగిపోయిందని చెప్పొచ్చు. సో ఇంతకుముందు మనం చూస్తే గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా చాలా ఎకనమిక్ యాక్టివిటీస్ స్తబ్దుగా ఉన్నాయి. సో పోస్ట్ కోవిడ్ ఎకనమిక్ రికవరీలో భాగంగా ఇండస్ట్రీస్ అన్నీ చాలా ఎక్కువగా పనిచేయటం మొదలెట్టాయి. సో దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరిగింది, డిమాండ్ కూడా పెరిగిపోయిందనమాట. కానీ డిమాండ్ పెరిగినంత ప్రొడక్షన్ మాత్రం పెరగలేదు. సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ముఖ్యమైన థర్మల్ పవర్ ప్లాంట్స్లో దాదాపు వచ్చే ఒక వారానికి సరిపడా కోల్ మాత్రమే నిల్వలు ఉన్నాయి. దీనివలన రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల్లో పవర్ క్రైసిస్ రావచ్చు. ఇప్పటికే ఆల్రెడీ చెప్పినట్టు గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ కొంతవరకు విద్యుత్ సంక్షోభాన్ని చవి చూస్తున్నాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఈ మొత్తానికి సొల్యూషన్ ఏంటి? ఒకటి, ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలి, కోల్ని ఉత్పత్తి పెంచాలన్నమాట. తర్వాత కోల్ సప్లై అనేది, కోల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా మనకు తెలుసు కోల్ నిల్వలు ఎక్కడున్నాయో చోటా నాగ్పూర్ ప్లాట్యూ చుట్టుపక్కల ఉంటాయి. అంటే ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, కొంతవరకు వెస్ట్ బెంగాల్, ఒడిస్సా కొంతవరకు, తర్వాత సింగరేణి కోల్ మైన్స్ ఈ ప్రాంతాల్లో. సింగరేణి అంటే బేసికల్గా ఆంధ్ర, తెలంగాణ, కొంతవరకు మహారాష్ట్ర, కొంత భాగం మహారాష్ట్ర అని చెప్పొచ్చు. మేజర్గా తెలంగాణ, మహారాష్ట్ర అని చెప్పొచ్చు. సో ఈ ప్రాంతాల్లోనే కాస్త కోల్ అనేది ఉత్పత్తి అవుతుంది. కానీ దేశం మొత్తం డిమాండ్ అనేది చాలా రాష్ట్రాల్లో ఈ కోల్ కోసం డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సప్లై చైన్లో కూడా ప్రాపర్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ప్రొడక్షన్ పెంచడమే కాదు, సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా. తర్వాత గవర్నమెంట్ గత సంవత్సరంలో కోల్ రంగంలో 100% FDI అండర్ ఆటోమేటిక్ రూట్ కోల్ మైనింగ్ యాక్టివిటీస్లో 100% FDI ఆటోమేటిక్ రూట్లో
అనౌన్స్ చేసిందనమాట. అయితే ఇంతవరకు గ్లోబల్ ప్లేయర్స్ పెద్దగా ఈ ఎఫ్డిఐ తీసుకుని రాలేదు భారతదేశానికి కోల్ మైనింగ్ యాక్టివిటీస్లో. గ్లోబల్ ప్లేయర్స్ వస్తే కనుక కొత్త టెక్నాలజీ తీసుకొస్తారు, ఎఫిషియన్సీ కాంపిటెన్సీ పెంపొందిస్తారు. దాంతోపాటు ఆటోమేటిక్గా కోల్ మైనింగ్ యాక్టివిటీస్లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ పెరుగుద్ది, తద్వారా కోల్ ఉత్పత్తి పెరుగుద్ది అనమాట. తద్వారా మనకేమవుద్ది, ఎనర్జీ సెక్యూరిటీ కూడా పెరిగిపోద్ది, పవర్ షార్టేజెస్ తగ్గుతాయి. కానీ ఇంతవరకు 100% ఎఫ్డిఐ ఆటోమేటిక్ రీట్లో ఇచ్చినా ఎవరు పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన దాఖలాలు లేవన్నమాట. తర్వాత కోల్ ఇండియా లిమిటెడ్, మనందరికీ తెలుసు, నేను ఇందాక చెప్పినట్టు కోల్ నేషనలైజేషన్ ఇండియాలో 1972-73లో జరిగింది. ఆ టైంలో కోల్ ఇండియా చాలా కోల్ మీద మొత్తం పెత్తనం ఉన్న సంస్థ. అయితే ఇంతకుముందు కోల్ ఇండియా దగ్గర చాలా సర్ప్లస్ డబ్బులు ఉండేవి. దాదాపు ఒక స్టేజ్లో 35,000 కోట్లు 40,000 కోట్లు కోల్ ఇండియా దగ్గర డబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు కోల్ ఇండియాలో డబ్బులు లేవు, ఇన్ఫ్యాక్ట్ లాసెస్లో ఉంది కోల్ ఇండియా. ఇప్పుడు ఫండ్స్ లేకపోవటం కోల్ ఇండియాలో మేజర్ కారణం ఏంటంటే జెన్కోస్, అంటే విద్యుత్ ఉత్పత్తి కంపెనీస్, జెన్కోసే దాదాపు 20,000 కోట్లు కోల్ ఇండియాకి అప్పుపడ్డాయి. జెన్కోసే దాదాపు 20,000 crores కోల్ ఇండియాకి అప్పుపడ్డాయి అనమాట. సో ఇది ఒక రీజన్. అయితే కోల్ ప్రొడక్షన్ తగ్గడానికి అన్సీజనల్ రెయిన్ఫాల్స్, బాగా రెయిన్స్ కురిసినప్పుడు కోల్ ఉత్పత్తి చేయలేమన్నమాట. సో ఇది కూడా ఒక కారణం అవటం వల్ల మొత్తం ఈ కోల్ మైనింగ్ వ్యవస్థే కుదేలవటానికి కారణమైంది. సో ఇంకా ఎంతకాలం ఇది కంటిన్యూ అవుతుందో వేచి చూడాలి. కోల్ షార్టేజ్ వల్ల పవర్ జనరేషన్ తగ్గిపోద్ది, ఎంతకాలం ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంటుందో చూసుకోవాలన్నమాట. దాంతోపాటు ఈ మధ్య భారతదేశంలో ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ బాగా పెరిగారు. ఉదాహరణకి ఆగస్ట్-సెప్టెంబర్ నెల 2021 చూసుకుంటే 2019తో కంపేర్ చేసుకుంటే దాదాపు 20% మంది ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ఈ 2 నెలల్లో, లాస్ట్ 2019లో 2 monthsలో చూసుకుంటే ఇప్పుడు 2 monthsలో చూసుకుంటే దాదాపు 20% ఎక్స్ట్రా కన్జ్యూమర్స్ పెరిగారంట. సో ఇవన్నీ జరగటం వల్ల కోల్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇండియాలో మనం గమనిస్తే వరల్డ్లో 4th largest కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే కోల్ రిజర్వ్స్లో ఇండియాలో 4th largest ఉన్నాయి. అండ్ ఇండియాలో 2nd largest ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్ ఇండియా, 2nd largest ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్ అండ్ 4th largest కోల్ రిజర్వ్స్ ఇండియాలో ఉన్నాయి. అదే మనం గమనిస్తే ఇండియాలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా అంతే ఎక్కువగా ఉంది. ఇండియాలో డైలీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ నీడ్ 4 బిలియన్ యూనిట్లు క్రాస్ అయిపోయింది, 4 బిలియన్ యూనిట్లు. సో దాదాపు విపరీతంగా కోల్ కన్సంప్షన్ మనకి అవసరం అవుతుంది అనమాట. కాబట్టి మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే కోల్ ప్రొడక్షన్ పెంచాలి, సప్లై చైన్ మిస్మేనేజ్మెంట్ తగ్గించాలి, అదేవిధంగా కోల్ సెక్టర్లో కోల్ మైనింగ్ యాక్టివిటీస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి. ఇవన్నీ చేస్తే మనం కొంతవరకు ఈ సంక్షోభాన్ని నెట్టుకొచ్చినట్టే.